ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం దగ్గర ఉన్నాం. నేనైతే ఇక్కడ అత్యంత బీభత్సకర వాతావరణం నెలకొన్న పరిస్థితి. నేను ఇక్కడ జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లంతా తగలబెట్టేదానికి ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ విజువల్స్ అన్ని కూడా ఈ గ్లాసులన్నీ పగలగొట్టడం కానీ, ఇంటికి సంబంధించి రోడ్డు మీద నుంచి విసిరినటువంటి సీసాలతో పెట్రోల్ నింపి పెట్రోల్ బాంబులు విసిరితే వాటితో ఈ గ్లాసులని పగలటం కానీ, ఇవన్నీ ఇంటిపైకి నిప్పులు వేయటం కానీ, అక్కడ దర్వాజాలు తగలబట్టడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తగలబడిపోవటం కానీ, పూర్తిగా ఇల్లంతా నల్లగా మసిబారిపోవటం కానీ, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నిన్న పోలీసులు ఉన్నప్పటికీ పోలీసుల సమక్షంలోనే ఈ స్థాయిలో దాడికి పాల్పడటం అనేది అత్యంత హేమని అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పని చెప్తున్నారు. జోగి రమేష్ ని హత్య చేసేందుకే ఈ స్థాయిలో ఎగబడ్డారని, రోడ్డు మీద నుంచి పెట్రోల్ బాంబులు తీసుకొని వస్తుంటే పోలీసులు ఎలా కంట్రోల్ చేయలేకపోయారని చెప్పని అయితే వారు వైసీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో నిన్న ఏదైతే అంబటి రాంబాబుని ఇంటిపైకి దాడి చేసి అంబటి రాంబాబు విషయంలో అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ అంబటి రాంబాబు ఇష్యూ జరుగుతుందని ఇక్కడ జోగి రమేష్ ఇష్యూ నెలకొంటాం. ఇక్కడ జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడటం ఇవన్నీ చూడొచ్చు. ఈ అద్దాలన్నీ పగలు కొట్టేసిన పరిస్థితి చూడొచ్చు. ఇంటిపైన బీర్ బాటిల్స్ కానీ, ఇంకా ఏమైనా పెట్రోల్ బాంబులు తీసుకొని వచ్చి రాళ్లు ఇసిరి కొట్టి, ఇక్కడ మనం రాళ్లు కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా రాళ్లు, ఈ రాళ్లు కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నాపరాళ్ళు వేసి అక్కడ రాళ్లు వేసి పూలకొండీలు పగలగొట్టడం కానీ, ఇక్కడ ఇదంతా కూడా నల్లగా వాళ్ళు వేసినటువంటి పెట్రోల్ బాంబులకి తగలబడిపోయి పూర్తిగా రక్తం అయిపోయినటువంటి చెట్టు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ భయానకమైనటువంటి వాతావరణాన్ని మనకి తెలియజేస్తుంది. నిన్న ఎవరు కూడా ఈ దరిదాపులో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యి ఎవరు కూడా ఇక్కడ రావడానికి సాహసం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం నెలకొందంటే ఏ స్థాయిలో దాడి జరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పోలీసు వీళ్ళని పరామర్శించడానికి నాయకులు వస్తుంటే వాళ్ళనైతే అడ్డుకున్నారు కానీ ముందస్తుగా దాడి చేయడానికి వచ్చిన వారిని ఎందుకు అడ్డుకోలేకపోయారని కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో దాడి జరిగే సమయంలో ఈ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వయసు వారు ఇంట్లో ఉండటంతో ఇంకా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, జోగి రమేష్ ని ఖచ్చితంగా హత్య చేయాలనే ఉద్దేశంతో రాళ్లతో కానీ పెట్రోల్ బాంబులతో కానీ దాడికి పాల్పడ్డారని చెప్పనైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయటం కానీ, లేదంటే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ దగ్ధం చేసి అక్కడ ఉన్నటువంటి కార్లు పగలు కొట్టి అంబటి రాంబాబు మీద దాడికి పాల్పడటం కానీ, ఇప్పుడు అదే రోజు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసి జోగి రమేష్ ఇంటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పగలగొట్టడం కానీ, ఇవన్నీ కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. చూడొచ్చు, ఇది మెయిన్ గుమ్మం, ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది మనం చూస్తున్నటువంటి మెయిన్ దర్వాజా ఇది. ఇక్కడ నేను కూడా దగ్ధం చేసేటువంటి పరిస్థితి, ఆ పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టి నల్లగా కాలిపోయి ఎట్లా ఉందో చూడొచ్చు. అక్కడ లిఫ్ట్ కూడా అంతే చేశారు. లిఫ్ట్ దగ్గర గ్లాసులు పగలగొట్టిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అంటే ఇంటిని తగలబెట్టాలి అనేటువంటి ఒక దీంతో వచ్చారు అని చెప్పనేది అయితే మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి ఇక్కడ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎప్పుడు చూడలేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు లేదు ఇటువంటి బీభత్సమైన వాతావరణం. ఈ అందరినీ చంపి వీళ్ళందరూ అంటే ముఖ్యమైన నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ చంపేయాలా అని చెప్పని ప్రభుత్వం కంకణం కట్టుకుందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని, ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఉంటే ఏం పరిస్థితి ఏంటని, అతనికి ఏదైనా జరిగితే ఆ రాష్ట్రం ఎట్లా ఉండేదని చెప్పని కూడా వారు ఆయన అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా ఇబ్రహీంపట్నం మన సర్కిల్ నుంచి లోపలికి వస్తే జోగి రమేష్ గారి ఇల్లు ఇక్కడ ఉంటుంది. ఇది ఈ అద్దాలన్నీ కూడా పగలగొట్టేసినటువంటి పరిస్థితిని ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ ఎవరింటిపైన దాడికి అయితే పాల్పడలేదు. కేసులు పెట్టినా, ఏదైనా తప్పు చేస్తే కేసులు పెట్టిన సందర్భం ఉందేమో కానీ ఇళ్లపైకి దాడికి వెళ్ళినటువంటి సందర్భం లేదని చెప్పని అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ రేపు అధికారం మారి జగన్ అధికారంలోకి వచ్చినా మేము ఇటువంటి దాడులకు అయితే పాల్పడం, ఖచ్చితంగా ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్ప ఇళ్లపైకి దాడులు చేసి మహిళలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడం మేమని చెప్పని అయితే చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మొత్తంగా జోగి రమేష్ ఇంటిని మనం పరిశీలిస్తే ప్రస్తుతానికి జోగి రమేష్ లేరు, తమ్మలపల్లిలో ఉన్నారు. అక్కడ ఒక కేసుకు సంబంధించి హీరింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ ఆయన అభిమానులే కావచ్చు, మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉన్నది ఇంకా వివత్సమైన వాతావరణం చేరుకునేదేమో. అక్కడ అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉందో ఆ రోజున దాడి జరిగినప్పుడు ఇక్కడ జోగి రమేష్ పరిస్థితి అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా ఈ ఇళ్లపైన దాడులు చేయటం అనే సంస్కృతి మాత్రం కరెక్ట్ కాదని చెప్పని సీనియర్ రాజకీయ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయటం ఇవన్నీ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాజకీయాల్లో ప్రతివిమర్శ సహజంగానే ఇళ్లపైకి దాడులు వెళ్ళి ఇళ్లలో ఉన్న వాడిని భయపెట్టడం అనేది మాత్రం పద్ధతైన పని కాదని చెప్పని సీనియర్ రాజకీయ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం జోగి రమేష్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ గతం నుంచి తన టార్గెట్ చేశారని చెప్పని అయితే చెబుతున్నారు. అయితే ఈ దాడులు ఎక్కడితో ఆగుతాయా, మరింత నాయకులు ఇళ్లపైన దాడులు చేస్తారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే విడుదల రజనీ పైన కావచ్చు,
నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి పైన కావచ్చు, అంబటి రాంబాబు పైన కావచ్చు, ఇక్కడ జోగి రమేష్ పైన కావచ్చు, ఇట్లా వరుస క్రమంలో కీలకమైనటువంటి నాయకుల ఇళ్లపైన దాడులకు పాల్పడుతూ ఇటువంటి చేసుకుంటూ వస్తున్న తరుణంలో అంతటా కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక్కడైతే పోలీసులు బందోబస్తు అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో భారీగా బందోబస్తు అయితే లేదు. నాయకులు ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంతా కూడా జోగి రమేష్ ఇంటికి చేరుకొని ఆయనకు మద్దతుగా ఇక్కడ నిలబడేదానికైతే వస్తున్నారు. చాలా దూరాల నుంచి కూడా వస్తున్నామని చెప్తున్నారు నాయకులంతా కూడా. మరి పరిస్థితి ఎలా ఉంటుందని కూడా చూడాల్సి ఉంది. పోలీసులు అయితే బందోబస్తు కొంత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. జోగి రమేష్ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారో కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ తరహా దాడులు మాత్రం మంచిది కాదు అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అభినవ్ భారత్, కృష్ణా జిల్లా, జోగి రమేష్ నివాసం నుంచి.